1500 కుటుంబాలను మనం అప్రోచ్ అయ్యి ఎంతో కొంత కంట్రిబ్యూషన్ చేసుకొని మిగతా కంట్రిబ్యూషన్ నేను ఇస్తాం. ఇప్పుడు విగ్రహాన్ని ఎట్లుండాలి అంటే అది జాతిని ఐక్యం చేయాలి. నా కాన్సెప్ట్ ఐక్యత తీసుకురావాలి. జాతిలో ఎవరో ఇద్దరు ముగ్గురు కలిసి ఆ విగ్రహానికి డబ్బులు ఇస్తే ఐక్యత రాదు, పంచాయతీలు వస్తాయి. కాబట్టి ఒక కమిటీ చేసుకోవాలి, ఇంటికి పోవాలి. ఇంకా ఒక విగ్రహం పెడతా ఉన్నాము మన గౌరవప్రదంగా, తొలి చక్రవర్తి అని చెప్పాలా, డిజైన్ చూపించాలా, వాళ్ళకి తోచి కనెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇంత అయింది వరకు అని చెప్పి ఇంత ఖర్చు ఉంది, బ్యాలెన్స్ ఇస్తుంది అంటే మాలాంటి వాళ్ళకి కూడా చంద్రబాబు వైశ్యులను చూసి మనం ఎంతో నేర్చుకోవాలి. వాళ్ళు ఏది కూడా ఒకరి మీద డిపెండ్ కాదు. నార్మల్గా ఫస్ట్ వాళ్ళు ఏం చేయాలి ఒక్కొక్కరు నిర్ణయం తీసుకొని వాళ్ళు కార్యక్రమాలు చేసుకుంటారు. అట్లా ప్రతి సంఘం ప్రతి కులం కూడా చైతన్యం తీసుకొస్తే చాలా కార్యక్రమాలు మనం చేసుకోవచ్చు. చదువు విషయంలో, కమ్యూనిటీ హాల్స్ విషయంలో, ఇంకోటి విషయాలు. కాబట్టి నా వంతు సహాయ సహకారాలు ఎప్పటికీ మీకు ఉంటాయి. తర్వాత మీరు అమ్ముకోవడానికి ఒక మార్కెట్ కావాలంటున్నారు. సో ఆ మార్కెట్ ఎక్కడ మనకు అనుకూలంగా ఉంది, అసలు మార్కెట్ ప్లేస్ ఉన్నాయా లేదా నేను చూస్తా. మొత్తం మార్కెట్ కాకుండా ఒక 5-6 షాపులు ఒకటే దగ్గర పెట్టుకోవడం ప్లాన్ చేసుకున్నాం. రోడ్డు నుంచి ఇక్కడ నుంచి అక్కడ దాకా ఎన్నో షాప్స్ పెట్టే జాగా ఉంది. ఒకవేళ లేనప్పుడు ఒక 5-10 షాపులు ఒకటే దగ్గర పెట్టి అది కేవలం కుమ్మరి వాళ్ళ కోసమే కేటాయించుకుని ఏదైనా అవకాశం ఉంటే చేద్దాం. తర్వాత ఈ మట్టి పాత్రలు వాడకాన్ని మనమే దీన్ని ప్రమోట్ చేసుకోవాలి. ఎందుకంటే మట్టి పాత్రల వాడకం పెరిగితే లాభం మన కుమ్మరులకే వస్తుంది. సరే బయట నుంచి తెచ్చి అమ్ముతారా, ఇక్కడ తయారు మీరే చేస్తారు కదా, వేరే వాళ్ళు అయితే చేయరు. అవగాహన కూడా మనమే తీసుకోవాలి. మట్టి పాత్రల వల్ల ఏమేమి అవుతాయి, మట్టి పాత్రలో ఇంకేట్లుంటాయి, మీరే మంచి పాంప్లెట్ తయారు చేయండి. ఎందుకంటే మన గురించి మనమే చెప్పుకోవాల్సిన ప్రపంచం ఇప్పుడు బయట చెప్పాలి. అవేర్నెస్ పట్టణాలలో వచ్చింది, మట్టి పాత్ర కొంతమంది వాడుతున్నారు. సో మహబూబ్నగర్ పట్టణంలో కూడా అవేర్నెస్ తీసుకురావాలంటే మనం ఇంటింటి కార్యక్రమం చేయాలి. మనం కూర్చొని అందరికి అవగాహన వస్తుంది, వాళ్ళు మనం కొనాలి అంటే కొనాలి. పేపర్ ప్రింట్ చాలా చీప్ ఉన్నాయి, యూజ్ అండ్ త్రో. ఏ ఫంక్షన్ పోయినా ఎక్కడ పోయినా కూడా పేపర్ ప్రింట్ తీసుకుంటాం, పడేస్తాం. కానీ అదే మరి మట్టి పాత్రలలో చేయాలి అంటే కేవలం వంట వండుకోవడానికి సుముఖంగా ఉన్నారు, కానీ దాంతో వడ్డించడానికి లేకుండా తినడానికి చాలా మంది సుముఖంగా లేరు. కాబట్టి మనము అందరినీ కూడా ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది, ఇల్లు తిరగాల్సిన అవసరం ఉంది. అవసరం ఎందుకుంది అంటే మనం బతుకుతాం, కొన్ని కుటుంబాలు బతుకుతాయి. ఉన్న 500 కుటుంబాలు అందరూ కూడా బతి మీదనే ఉన్నారా? కాబట్టి ఉన్న వాళ్ళన్నా లేదా మిగతా వాళ్ళందరూ కూడా దీని మీద అవగాహన కార్యక్రమం పెంచుకుంటే దానికి నేను సపోర్ట్ చేస్తాను. మీరు ఇంటింటికి తిరిగి పాంప్లెట్లు ఇట్లా ఇస్తా అనే యువకులు ఎవరైనా ఉంటే ఆ పాంప్లెట్ ప్రింట్ చేసి దాన్ని ప్రచారం చేయడంలో నేను కూడా ముందుంటా. మీతో పాటు అక్కడక్కడ మీరు ర్యాలీ పెట్టుకుంటే నేను ఆ ర్యాలీలో పాల్గొంటాను. అంటే ఏదో రకంగా అవగాహన కార్యక్రమం జరగాలి. లేదు మార్నింగ్ టైం వాకింగ్ చేస్తూ ఉంటారు అందరూ, అక్కడ మన వాళ్ళందరూ కలిసి జమ చేసి. కుమార్ గారు నియోజకవర్గ గౌరవాధ్యక్షులు, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి వెంకటేష్ గారు, కోశాధికారి మోహన్ గారు, అలాగే బుద్ధన్న గారు, రాముల్ గారు, రామచంద్రయ్య గారు, ఈ కార్యక్రమాన్ని పిలిచేసిన కుమ్మర బాబు అందరికీ కూడా నమస్కారం.
ఈ సమస్యలు ప్రధానమైన సమస్య కమ్యూనిటీ హాల్ లేకపోవడం అనేది బాధాకరమే. అందరికీ ఉన్నాయి, మనకు ఎంతో తప్పిపోయింది. ఖచ్చితంగా నా ఈ 5 సంవత్సరాల్లో ఎక్కడైనా సరే ల్యాండ్ వెతికి చూసి మీకు అప్పగించి కమ్యూనిటీ హాల్ అందరికీ ఉంది. నాకు లేకుంటే అది బాధనే ఉంటుంది, ఆ బాధ నేను అర్థం చేసుకుంటా. కాబట్టి ఖచ్చితంగా చేయాల్సిందే చేద్దాం. అలాగే శాలివాహన శాఖ సృష్టికర్త మన తొలి తెలుగు చక్రవర్తి శాలివాహనుడి విగ్రహం ఖచ్చితంగా మహబూబ్ నగర్లో కలబడుతుంది. అది మన గ్రీన్ జోన్ లో ఇంకా ఖాళీలు ఉన్నాయి, మనం పెట్టుకోవచ్చు. అది పెద్ద ఇష్యూ కాదు. ఖచ్చితంగా అది ఇంకొక 2-3 విగ్రహాలు ఉన్నాయి పెట్టాల్సినవి. వాటితో పాటు ఇది కూడా పెట్టుకుందాం. మొత్తం పట్టణంలో ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? కుమార్ కుటుంబాలు కుటుంబాలు. టౌన్ లో 500. నియోజకవర్గంలో ఎన్ని కుటుంబాలు?